గుంటూరు నగరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి శంకర విలాస్ బ్రిడ్జికి సంబంధించి ప్రధాన పార్ట్ ఏదైతే ఉందో రైల్వే బ్రిడ్జి తొలగింపు పనులు అనేది నిన్నటి నుంచి ప్రారంభం అవటం జరిగింది. ప్రత్యేకమైనటువంటి క్రేన్లు పరికరాల సహాయంతో ఈ మెయిన్ పార్ట్ని తొలగించడానికి కూడా అధికారులు అయితే కూడా ఇప్పుడు ప్రస్తుతం పనులు అయితే ప్రారంభించారు. కొన్ని అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ తొలగింపుకు సంబంధించినటువంటి సంస్థల్లో ఒక 2 ఈ తొలగింపుకు సంబంధించిన దానిపైన ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. సుమారు 3 నెలల పాటు ఈ వర్క్ అంతా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 పార్ట్లుగా ఈ ప్రధాన బ్రిడ్జిని డివైడ్ చేసి మనకి విజువల్స్ లో కనిపిస్తున్నట్లు భారీ క్రెయిన్లని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. టన్నుల బరువు ఉన్నటువంటి ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఈ సిమెంటు ఐరన్ కి సంబంధించినటువంటి ఈ శిథిలాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఆ భారీ క్రెయిన్లతో తొలగించనున్నారు. అయితే దానికి పూర్తి స్థాయిలో కూడా టెక్నాలజీని ఉపయోగించనున్నారు.